ఎన్ని సంవత్సరాలు? 100 ఏండ్లు, అంటే 100 సంవత్సరాల వయస్సులో దేవుడు అతనికి ఎవరిని ఇచ్చాడండి? వాగ్దాన పుత్రుడిని ఇచ్చాడు. ఆయన పేరేంటి? ఇస్సాకు. ఏం పేరు? ఇస్సాకు. ఇస్సాకు అంటే అర్థం ఏంటో తెలుసా? వెరీ గుడ్. ఏంటి? నవ్వు. నవ్వు, స్మైల్ కాదు. ఏంటి? లాఫ్ అని చెప్పాలి. అంటే నవ్వు అనగానే కొంతమంది ఎట్లా నవ్వుతారు? ఇట్లాగ నవ్వేవాళ్ళు కొంతమంది కదా. కొంతమంది అయితే ముసి ముసి కదా, పెదాలు తెరిస్తే ఏమైపోతాయి, పళ్ళు కనబడతాయి అని చిన్న చిన్న ముసి ముసి నవ్వులు నవ్వుతుంటాయి. చిరు నవ్వులు, చిరు నవ్వులు కాదు. ఇస్సాకు పుట్టడం వల్ల ఆ కుటుంబంలో ఏమొచ్చిందండి? మంచి నవ్వు వచ్చింది. ఆమంటుంది, దేవుడు నాకు నవ్వు కలుగు చేశాడు, వినువారెల్లా నా విషయమై నవ్వుతారు కదా. నాకు వృద్ధాప్యంలో దేవుడు నాకు నవ్వును కలుగజేశాడు. ఇస్సాకు అంటే అర్థం నవ్వు. అప్పటి వరకు వాళ్ళ జీవితాల్లో ఎంతో విషాదం ఉంది, బాధ ఉంది, కష్టం ఉంది, వేదన ఉంది. మరి ఎన్నో సొంత ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ దేవుడు వాగ్దానం చేసినట్లుగా 100 ఏండ్ల వయసులో ఇస్సాకునిచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ బిడ్డ రోజు రోజు పెద్దవాడవుతున్నాడు. పాలు విడిచిన తర్వాత మంచి విందు చేశారు. ఈరోజు ఎట్లాగైతే ఐ థింక్ 5 years అనుకుంటాను బాబుకి కదా. పాల్, స్నేహిత్ పాల, ఏ పేరు? స్టీఫెన్ పాల. స్టీఫెన్ పాల్కి 5 సంవత్సరాల? ఎన్ని సంవత్సరాలు? 5ఏనా? 5 నిండిపోయి 6 వస్తుంది. విషయం ఏంటంటే ఇస్సాకు వయసు కూడా దాదాపు అదే కదా. పాలు విడిచి ఇక మర్చిపోతున్నాడు అనగా ఏం చేశారండి? గొప్ప విందు చేశారు. ఇలాగే విందు చేశారు. అందరూ వచ్చారు, అందరూ కూడా సంతోషించారు, ఆనందించారు. అలాగే బాబు రిక్కీ లేకపోతే స్టీఫెన్ పాల్ విషయంలో దేవుడు మరి మనందరికీ ఆ కుటుంబంలో చేసిన మేలుని బట్టి, ఉపకారం బట్టి, దేవుడు ఇన్ని సంవత్సరాలు ఆ బిడ్డను కాపాడిన విధానం బట్టి ఏం చేస్తున్నారు? వారందరూ కూడా సంతోషంతో విందు లేకపోతే ఇటువంటి మీటింగ్ పెట్టారు కదా. అయితే ఆ ఇస్సాకు కొంచెం పెద్దవాడయ్యాడు. పాలు విడిచాడు, 5 సంవత్సరాలైనా కొంచెం పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత ఒకరోజు దేవుడు వాళ్ళ నాన్నగారికి మాట చెప్పాడు. ఏమో తెలుసా? అబ్రహాం, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటున్నావు కదా, నన్ను ప్రేమిస్తున్నావు అంటున్నావు కదా, అయితే నువ్వు ప్రేమించే నీ ఒక్కడైనా కుమారుణ్ణి నాకు బలిచ్చే అన్నాడు. ఇంకెట్లా ఉంటుంది చెప్పండి? అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆ వృద్ధాప్యంలో. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ కన్న కొడుకుని బలి ఇవ్వమంటే ఏం బలో తెలుసా? దహన బలి అని రాయబడి. నేను చూపించే మోరియా పర్వతాలు ఒక పర్వతం దగ్గరికి వెళ్ళి నీ కుమారుడు ఏం చేయాలా? బలిపీఠం కట్టి దాని మీద కట్టెలు పేర్చి నీ కుమారుణ్ణి కట్టి దాని మీద పెట్టి కత్తి తీసుకొని నరికి చంపి రక్తం పోయిన తర్వాత మంట పెట్టి కాల్చాలి. ఇది దేవుడు చెప్పి. కన్న కొడుకుని అసలు ఊహించగలమా? అంటే మన వాక్యాలు వింటే విని విని మనకు అలవాటు అయిపోయింది. మీకు అందుకే విడమరిచి వివరంగా చెప్తాం కదా. అయినా అబ్రహాం ఏం చేశాడు తెలుసా? అలాగే దేవుడు కోరినట్టుగానే ఆ బిడ్డను తీసుకెళ్ళాడు. ఆ దారిలో అంటా అన్నాడు, డాడీ దహన బలికి ఏమున్నాయి? మంట ఉంది, అగ్ని ఉంది కదా. తర్వాత అంటే నిప్పులు ఉన్నాయి, ఆ తర్వాత కట్టెలు ఉన్నాయి, 2 ఉన్నాయి. మరి అసలు గొర్రె పిల్ల ఏది? అంటే నేను దహన బలి చేయడానికి గొర్రె పిల్ల ఏది అంటే ఆయన ఏమన్నాడు? దేవుడే చూసుకుంటాడని వెళ్ళి కొండ మీదకి వెళ్ళిన తర్వాత కట్టెలన్నీ పేర్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? తన సొంత కొడుకు ఇస్సాకుని త్రాళ్ళతో కడుతూ ఉంటే పారిపోయాడా? తిట్టాడా? రక్కేశాడా? కదా, కోరికేసి గందరగోళం చేస్తారు. ఏమైనా చేశాడా? ఇస్సాకు విధేయతను మనం చూస్తున్నాం. ఈరోజు ఇస్సాకును దీవించినట్లుగా బాబును అలాగే మన పిల్లలందరినీ కూడా దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నాడు.
ఈరోజు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి ఇస్సాకులో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలు, తన సొంత కుమారుని చంపడానికి కూడా వెనుగతీయనటువంటి తండ్రి, తన ప్రాణం పోయినా పర్లేదు, నేను దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలి అని దేవునికి తండ్రికి అప్పగించుకున్నటువంటి ఇస్సాకు చిన్న వయసులోనే ఎంత తగ్గింపు స్వభావం, ఎంత విధేయత. మరి ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ విధంగా ఇస్సాకు నిజంగా కొద్ది క్షణాలైతే ఏమైపోద్ది, కత్తి తీశాడు తండ్రి, చంపేయడానికి సిద్ధమైపోయాడు. వెంటనే దేవుడు మాట్లాడారు అక్కడి నుంచి కదా, ఒక పొట్టేలను చూపించి ఇది బలివ్వమన్నాడు దేవుడు. ఇస్సాకును విడిచిపెట్టి బలిచ్చాడు. వినండి, ఆ తర్వాత కాలక్రమేణా ఇస్సాకు పెద్దవాడయ్యాడు. ఇస్సాకు పెద్దవాడైన తర్వాత ఏం చేస్తున్నాడు తెలుసా? వివాహ వయసు వచ్చింది, తల్లి చనిపోయింది, మరి ఇక ఇంట్లో ఆడవాళ్ళు లేరు. మరి ఇంకా ఊహించుకోండి, తండ్రి కొడుకే ఇద్దరే ఉన్నారు, ఎంతో బాధతో ఉన్నారు. అయితే ఈయన ఏం చేశాడు తెలుసా? పెళ్ళికి ముందు ఏం చేశాడు తెలుసా? పెళ్ళికి ముందు ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? మామూలుగా అయితే ఇప్పుడున్న కాలంలో ఏం చేస్తారు చెప్పండి? సొంత ప్రయత్నాలు చేసుకుంటుంటారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు నాకు సరిపోతారు అని ఫేస్బుక్లు, ఇన్స్టాలు, చెప్పండి, మ్యారేజ్ మ్యాట్రిమోనీస్ సైట్స్, తర్వాత ఎవరు ఇష్టమైన వాళ్ళ అన్నట్లు సెర్చ్ చేస్తాం. కానీ ఇస్సాకు ఏం చేస్తాడు తెలుసా? పొలంలోకి వెళ్ళి, ఎక్కడికి? పొలంలోకి వెళ్ళి ఆయన ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. అబ్బా, దేవుడు ఎంత గొప్ప దేవుడు! మా తండ్రి గారు అబ్రహాముని పిలిచి, ఒంటరిగా పిలిచి ఇంత మందిని ఆశీర్వదింపజేశాడు. మా ఇంట్లో పనోళ్ళే ఎంతమందో తెలుసా? వాళ్ళ ఇంట్లో పనోళ్ళు ఎంతమంది ఉంటారు తెలుసా? ఎవరైనా చెప్తారా? ఎంతమంది ఉండొచ్చు? ఒకసారి యుద్ధానికి వెళ్ళాల్సి వస్తే ఇంట్లో పనోళ్ళని తీసుకెళ్ళాడు, 318 మందిని. విషయం ఏంటంటే, కనీసం ఒక 500 కుటుంబాలకు తక్కువ కాకుండా అబ్రహాము పోషిస్తున్నాడు. ఆ ప్రాంతం అంతా పశువులు. ఇంతగా ఆశీర్వదించాడు దేవుడు. అంతేకాదు, వృద్ధాప్యంలో ఇస్సాకు అనే నన్ను దేవుడు ఇచ్చాడు. ఒకనాడు దేవుడు తండ్రిని పరీక్షించడానికి కదా నన్ను బలిపీఠ మీద పెట్టిన నా ప్రాణాన్ని దేవుడు కాపాడాడు. ఈ రోజు వరకు నన్ను చక్కగా ఉంచాడు. కాబట్టి నా సొంత ఇష్టం నేను నెరవేర్చుకోను. తండ్రి, నువ్వు ఎవరిని తీసుకొస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఏం చేస్తున్నాడు? ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. మనం బాల్యం చూస్తున్నాము, తండ్రికి లోబడ్డాడు, విధేయుడయ్యాడు. యవ్వన కాలం చూస్తున్నాము, తండ్రికి విధేయుడయ్యాడు, లోబడ్డాడు, తిరుగుబాటు చేయట్లా, సొంత పెత్తనాలు లేవు. మరి ధ్యానం చేస్తూ ఉండగా ఎలియాజును పంపించడం, ప్రార్థన పూర్వకంగా ఎవరిని తీసుకొచ్చారు? ఇస్సాకు భార్యగా రెబ్కాను తేవడం. మరి ఆమెను తీసుకొచ్చిన తర్వాత పెళ్లి చేసుకొని ఆ తర్వాత ప్రేమించడం ప్రారంభించాడు. ప్రేమించిన తర్వాత పెళ్లి కాదు. అర్థమైందా? హలో, అర్థమైందా? సరే, ఎప్పుడు నేను చెప్పలేదు, మీకు ఒక సీక్రెట్ చెప్పబోతున్నా. యాక్చువల్లీ మా పర్సనల్ చెప్పం, ఈరోజు మీకు పర్సనల్ చెప్దాం అనుకుంటున్నా. ఓకే, విషయం ఏంటంటే, నా మ్యారేజ్కి ముందు జరిగిన సంభవం. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొద్ది కాలం ఇంకా పెళ్లికి దగ్గరలో ఒక మెసేజ్ వచ్చింది. ఏంటో తెలుసా? ఐ లవ్ యూ. ఎవరు పంపించారు తెలుసా? గెస్ చేయండి, చెప్పండి. నేను పెళ్లి చేసుకుని ఆమె పంపించింది. పంపిస్తే నేనేం పంపించాను తెలుసా? నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని చెప్పి మెసేజ్ పెట్టిన. అంటే చిన్నప్పటి నుంచి తెలియదు, సండే స్కూల్ నుంచి దేవుడిలోని పెరిగిన ఈ వాక్యం నన్ను బాగా హత్తుకుంది. పెళ్ళి అయిన తర్వాతే
ప్రేమించాలి, ఆ ముందు ప్రేమించకూడదు. ఓకే, ఏం చెప్పినా ఇది లేదు. అయితే ఆ తర్వాత నిజంగా ఓకే, ఈ ఇస్సాకు ఇంకా ఎంత ప్రేమించుంటాడు కదా, ఇస్సాకు ఎంతగా ప్రేమించాడు. మరి భార్యను ప్రేమించాడు, ఒక కుటుంబం కట్టబడింది. అయితే వాళ్ళు ఒక ప్రాంతంలో ఉన్నారు. ఇప్పుడు రండి 26వ అధ్యాయము 12వ వాక్యంలో, ఇస్సాకు కరువు కాలంలో ఆయన ఆ దేశంలో ఉండి ఏం చేశాడు తెలుసా? 12వ వచనంలో విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఆశీర్వాదాన్ని పొందాడు. వర్షం లేదు, నీళ్లు లేవు, విత్తనాలు వేశాడు. ఎంత వచ్చిందండి? 100 ఫలం వస్తుంది. అసలు మామూలుగా కష్టపడి దాని తర్వాత కలుపులు వేసి ఎరువులేసి ఎన్నెన్నో చేస్తేనే 100 ఫలం వస్తుందా? రాదు. అటువంటిది ఇస్సాకు ఏం చేశాడు? ఆ కరువు కాలంలో దేవుడు చెప్పాడు, ఇస్సాకు, మీ తండ్రి అబ్రహాము చేసినట్టుగా నువ్వు చేయొద్దు. మీ నాన్న ఏం చేసాడు తెలుసా? కరువు వచ్చిందని చెప్పి ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తులో నుంచి చాలా మందిని తెచ్చుకున్నాడు. ఆలో వచ్చింది ఎవరు? హాగర్. నష్టపోవద్దు, ఐగుప్తు లోకాలకు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, ఇది వాగ్దానం చేశాం, కష్టం వచ్చిన, బాధ వచ్చిన, కరువు వచ్చిన ఇక్కడే ఉండు అని దేవుడు చెప్పాడు. అక్కడే ఉన్నాడు, వండి విత్తనం వేసి ఎన్ని ఇంతలు పొందాడండి? 100 పొందాడు. అప్పుడు ఆ తర్వాత మాట చూద్దాము. యెహోవా అతన్ని ఆశీర్వదించని కనుక ఆ మనుషుడు ఏమయ్యాడు? గొప్పవాడయ్యాడు. దేవుడు ఆశీర్వదిస్తే మనుషులు ఏమవుతారు? గొప్పవాళ్ళు అవుతారు. మరి దేవుడు ఆశీర్వదించకుండా గొప్పవాళ్ళుగా అవుదామంటే అది కష్టమే. ఒకవేళ అవ్వచ్చేమో కానీ 13వ వచనం చూడు, అతడు మిక్కిలి గొప్పవాడేగు అని. ఎంత గొప్పవాడండి? మిక్కిలి, చాలా గొప్పవాడు అయ్యేంత వరకు దేవుడు ఏం చేశాడు? క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాడు. అతనికి ఏమున్నాయి? గొర్రెలాస్తి, గొడ్లాస్తి, దాసులు, గొప్ప సమూహం కలిగిన పక్కన వాళ్ళందరూ కూడా అతని యందు అసూయ పడేంత ఆశీర్వాదం. ఈరోజు దేవుడిచ్చే ఆశీర్వాదము, చాలా మంది చెప్తూ యేసు ప్రభువుని నమ్ముకుంటే వచ్చి పడిపోతాయి ఆశీర్వాదాలు. నమ్ముకున్నంత మాత్రాన పడవు. ఏం చేయాలా? దేవుని చిత్త ప్రకారం, దేవునికి లోబడి, దేవుని యొక్క వాక్యానికి లోబడి, దేవుని చిత్తానుసారంగా మనం నడుస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఇంకా యేసు ప్రభువుని నమ్ముకోకపోతే ఎవరైనా ఒకవేళ పాపంలో ఉంటే ఆ ఆశీర్వాదం మనకు రాదు. దేవుడిచ్చే ఆశీర్వాదం మనకు రాదు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే యాకోబుని చూడండి, తండ్రి దగ్గర ఆశీర్వాదాలంతా కూడా తీసుకొని పారిపోయాడు. కానీ తిరిగి వచ్చిన తర్వాత ఆ రాత్రి వేళ దేవుడు దర్శించినప్పుడు ఏమన్నాడు తెలుసా? తండ్రి, నువ్వు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను వదిలిపెట్టను అన్నాడు. అని తండ్రి ఆశీర్వాదం తీసుకున్నాడు కదా, మరి దేవుడి ఆశీర్వాదం ఎందుకు? అసలు ఆశీర్వాదం దేవుడు కదా. అసలు నీ పేరేంటి అని అడిగాడు. అప్పుడు యాకోబు ఏం చెప్పాడు? నా పేరు యాకోబు. యాకోబు అంటే మోసగాడు. నా జీవితం మోసం. నేను నా తండ్రిని మోసం చేశాను, నా అన్నని మోసం చేశాను, ఇదిగో నేను మోసగాడిని. తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ పేరు ఇప్పటి నుంచి యాకోబు కాదు, ఏ పేరు? ఇశ్రాయేలు. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని చెప్పి దేవుడు అక్కడ ఆయన ఆశీర్వదించాడు. ఎవరైనా ఈ రాత్రి వేళ ఆశీర్వాదం నిజంగా దేవుడి నుంచి పొందుకోవాలంటే మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి. నిన్ను ప్రేమించే యేసు ప్రభు నీకోసం సిలువలో చనిపోయి తిరిగి లేచాడని నమ్మి ఆయన హృదయంలో చేర్చుకొని ఆయన బిడ్డ అయితే ఆయన ఆశీర్వాదాలన్నీ నీకే. ఆయన ఆశీర్వాదాలన్నీ నీకే. మరి యేసు ప్రభు ఆ సిలువలో శపితమైన మ్రాను మీద వేలాడింది ఎందుకో తెలుసా? ఆయన మన శాపాన్ని తను తీసుకొని శాపగ్రాహి అయి మనకు తన ఆశీర్వాదం ఇవ్వడానికి. గలతీ 3:13 చెప్తున్నాను. ఆయన మన కోసం పాపంగా ఎందుకు చేయబడ్డాడు తెలుసా? పాప శరీరాకారంతో ఎందుకు వచ్చాడు తెలుసా?
మన పాపాన్ని ఆయన తీసుకొని, పాపము లేని పవిత్రుడు, పాపముగా చేయబడి, పాపిగా కాదు, పాపముగా చేయబడి ఏం చేశాడండి? మనకు పరిశుద్ధతనిచ్చాడు. మన మరణాన్ని, పాపం వల్ల వచ్చే జీతం మరణాన్ని యేసు ప్రభు తీసుకొని మనకేమిచ్చాడు? జీవాన్ని ఇచ్చాడు. నిత్య నరకాగ్నికి వెళ్ళే మనల్ని ఏం చేశాడు ఇప్పుడు యేసు ప్రభు? నిత్య జీవములోనికి మనల్ని దాటించాడు. ఆ సిలువలో అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈరోజు ఎవరైనా యేసు ప్రభు నమ్మకపోతే, ఆయన నమ్మితే ఆశీర్వాదాలు, నమ్మిన వాళ్ళకు ఈ వాక్యం ఏంటి? ఇస్సాకు గొప్పవాడగు వరకు దేవుడు ఆశీర్వదించాడు, మిక్కిలి గొప్పవాడగు వరకు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎంత అంటే చుట్టుప్రక్కల ఉన్న ఫిలిస్తీన్లందరికీ కూడా చూసి అసూయ పడేంత ఆశీర్వాదం. బా, ఈరోజు మన కుటుంబాలు దేవుడు ఆశీర్వదించబడాలనుకుంటున్నారు, కానీ ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నారు చాలా మంది. ఎందుకో తెలుసా? మరి ఇస్సాకు లాగా లేకపోవడమే. ఇస్సాకు తను తాను అప్పగించుకున్నాడు. మరి స్టీఫెన్ పాల్, మన పిల్లలు కదా, యవన కాలంలో ఉన్న బిడ్డలు, ఇది అసలు యూత్ మీటింగ్ లాగా ఉంది. ఇది మొత్తం యూతే ఇక్కడ అంతా చూస్తా ఉంటే, అటు ఒకసారి చూపించు, మొత్తం యూత్. మరి అందరూ కూడా ఎట్లా ఉండాలి? ఎలా ఉండాలి? ఇస్సాకు వలె పాపము చేయకుండా తండ్రికి లోబడి, దేవుని చిత్తానికి లోబడి మనం జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదింపజేస్తాడు. ఈరోజు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, తర్వాత ఇస్సాకును ఆశీర్వదించాడు, తర్వాత యాకోబును ఆశీర్వదించాడు. ఆ ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా యేసు ప్రభువును నమ్మిన మనము కూడా గలతీ 3:13 ప్రకారము అబ్రహాము పొందిన ఆశీర్వచనాన్ని దేవుడు మనకిచ్చాడు. అలాగే ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి బాబు స్టీఫెన్ పాల్కి దేవుడు మరొక నూతన దయా కిరీటాన్ని ఇచ్చాడు, మరొక నూతన వస్త్రాన్ని ఇచ్చాడు. మరి ఆ బిడ్డ కూడా ఇస్సాకు వలె తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఓకే, మరి ఆయన కూడా ఇప్పుడు ఆయనకి చెప్పిన ఏం అర్థం కాదు. ఈ మెసేజ్ అంతా పెద్దవాళ్ళకి, తల్లిదండ్రులకి అట్లా పెంచమని. మరి ఇస్సాకును అబ్రహాం ఎట్లా పెంచాడు? ఇంక ఊహించుకోండి అండి. కొడుకుని చంపడానికి కత్తెత్తితే సైలెంట్ గా ఉన్నాడంటే ఇంకా ఊహించుకోండి తండ్రి పెంపకం ఎట్లా ఉందో. తల్లిదండ్రులు అలాగ బిడ్డలను దేవుని కోసం కదా, అంత విధేయత, అంత తగ్గింపు, అంత సాత్వికత్వం, మరి అటువంటి విశ్వాసం, మరి తండ్రి మీద నమ్మకం, దేవుడి మీద నమ్మకం. మరి ఇస్సాకు కలిగి ఉన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. విశ్వాస వీరుల పట్టిలో ఇస్సాకుది ఉంటుందా లేదా? పేరు చూసినారా? ఇశ్రాయేలు అందరికి మూల పురుషుల్లో అబ్రహాము సంతతిలో మొట్టమొదటి పుత్రుడు, వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇస్సాకు. ఆయన జీవితం ద్వారా నవ్వు, సంతోషం. ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి కదా, చిన్నప్పటి నుంచే ఆడుకునేటప్పటి నుంచే పక్కన వాళ్ళు ఎగతాళి చేయడం ప్రారంభించారు. పక్కన వాళ్ళు అంటే ఎవరో కాదు, ఇష్మాయేలే. మరి ఎగతాళి చేయడం ప్రారంభించారు. అయినా దేవుణ్ణి బట్టి ఏం చేశాడు? అన్ని నిందలు పడుతున్నాడు. చిన్న పిల్లలండి. మన పిల్లలు గారు ఎవరైనా అన్నారు అనుకోండి, తగుకి ఎవరు వెళ్తాం? మనం వెళ్తాం ముందు కదా. నేను దాదాపు ఇప్పుడు ఒక 13 సంవత్సరాల నుంచి ఒరిస్సా బార్డర్లో, అరకు ఆ ప్రాంతాల్లో ఏజెన్సీలో పరిచయం చేస్తా ఉన్నాను. పిల్లలు ఏదైనా తిట్టుకుంటున్నా, కొట్టుకుంటున్నా, ఏ తల్లి గాని తండ్రి గాని వాళ్ళ మధ్యలోకి రాదు. నిజమే, అర్థమవుతుందా? పిల్లలు ఆడుకొని, కొట్టుకొని, ఏదైనా చేయని తల్లిదండ్రులు వాళ్ళ మధ్యలోకి రాదు. వాళ్ళ పెంపకం వేరు, మన పెంపకం వేరు. అతి ప్రేమ, అతి గారాబం కదా. వాళ్ళకి 2 సంవత్సరాలు కాదండి, సంవత్సరం నడిచేటప్పుడే, 2 సంవత్సరాలు రాకముందే వాళ్ళు ప్లేట్ తెచ్చుకొని అన్నం తింటారు. మన పిల్లలకి 5 కాదు 10 వచ్చినా ఏం చేస్తారు?
కోరుతాను చిన్న ఆయన ఇంకొంచెం నేను అమ్మ నేనంటే ఇదిగో అమ్మ ఫోన్, ఇదిగో అమ్మ టీవీ, ఇదిగో అమ్మ అది వినిపిస్తా ఉంటాం. ఇంకా స్నానాలు అసలు ఎట్టంటే ఈ తినిపించడం నేను ఒక దగ్గర చూసా. 10th క్లాసు ఆడికి మీసాలు కూడా వచ్చినాయి. ఆడు దానాలు అని చెప్పి ఒళ్ళో కూర్చోబెట్టి అమ్మ తినిపిస్తుంది. ఇంకేం చెప్పాలా? అట్లా కదా పిల్లల్ని నాశనం చేసింది. ప్రేమ ఉండొచ్చు, ప్రేమించే విధానం ఓకే తప్పు కాదు. అయితే పిల్లల్ని ఏం చేయాలి? దేవుళ్ళు పెంచాలి కదా. వాళ్ళను డిపెండెంట్స్గా చేయకూడదు. అంటే తల్లిదండ్రుల మీద ఆధారపడి చిన్నప్పటి నుంచి వాళ్ళు ప్రత్యేకంగా దేవుడి మీద ఆధారపడేట్టు చేయాలి. అబ్రహాం ఆ పని చేసినాడు. పిల్లలు పెంచే విధానంలో వాళ్ళకి ఏది కావాలన్నా మనల్ని అడగకూడదు, తల్లిదండ్రులను అడగకూడదు. ఎవరిని అడగాలి? ఫస్ట్ దేవుణ్ణి అడగడం నేర్పించాలి. ఉన్నాడు శ్యామ్ ఉన్నారా? హేమని హేమని ఎక్కడ? ఓకే, మరి ఇది న్యాయం చెప్పు, ఇవన్నీ చెప్పాలి. మరి పిల్లలు పెంచే విధానం బైబిల్కి మించి ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. మోషేను పెంచిన చిన్న వయసు. సమూయేలు మధ్యాహ్నం ఎవరైనా వచ్చి ఉంటే ఓకే ఇక్కడ దగ్గరలో చెప్పాక మధ్యాహ్నం కనబడడం, సాయంత్రం బాపట్ల వల్ల రాత్రి మీ దగ్గర ఉన్నా సరే ఓకే, రేపు వేరే దగ్గర ఉంటా వైజాగ్లో. సరే వినండి, మరి సమూయేలు చిన్నవాడు, పాలు తాగేంత వయసే, కానీ తల్లిదండ్రుల పెంపకం చూడండి. తప్పిపోయాడా? దేవుడు ఎంత ఆశీర్వదించాడు. మోషే గాని బైబిల్ మీరు ఎవరినైనా చూడండి, మనం బర్త్డేలు చేసుకోవడం ముఖ్యం కాదు. పిల్లలు దేవుళ్ళు పెంచితే కదా, మరి రేపు వాళ్ళు ప్రయోజకులైతే దేవుడికి మహిమ వస్తుంది. మనం తల్లిదండ్రులుగా ఒక మంచి పేరు, బయట గౌరవంగా కదా తలనెత్తుకొని అరే నా కొడుకురా అని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ వాళ్ళ దేవుళ్ళో పెంచలేకపోతే తల దించుకొని సిగ్గుతో అవమానంతో బయటికి రాలేని పరిస్థితి. కాబట్టి మనం బైబిల్ చదువుదాం, పిల్లలకు బైబిల్ చదివించడం నేర్పిద్దాం. ఫోన్లు ఇవ్వడం కాదు. ఇస్తున్నారా? ఫోన్లు ఇవ్వడం కాదు. ఓకే, మా చర్చ్ మెంబర్స్ ఒక ఫ్యామిలీ గురించి చెప్పనా, మా సంఘంలో ఒక విశ్వాసి గురించి. ఓకే, ఇక్కడ ఆన్లైన్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. కాంచన ఎలిషా వాళ్ళు ఇప్పుడు 8th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నారు. నేను ఎప్పుడు అంటే మా ఫ్యామిలీ గురించి చర్చ్ గురించి ఎప్పుడు చెప్పట్లా, మీ దగ్గర ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళు అల్లరి చిల్లరగా ఆ అమ్మాయి పెంచదు. ఎంత డిసిప్లైన్ అంటే అంత డిసిప్లైన్. విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా దేవుడి వాక్యమే కథలుగా చెప్తుంది. దేవుడి వాక్యమే కథలుగా చెప్తుంది, పిల్లలకి నేర్పిస్తుంది, పాటలు నేర్పిస్తుంది. మరి చక్కగా పెంచుకుంటూ వచ్చింది. వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు దేవుళ్ళో నుంచి తొలగిపోరు, ఎప్పటికీ దేవుళ్ళో నుంచి ఎప్పటికీ తొలగిపోరు. అలాగైతే మనం పిల్లలకు ఫోన్లు ఇవ్వడం, గేమ్స్ ఆడుకోమనో లేకపోతే అవి ఇవి లోక విషయాలను పరిచయం చేయకూడదు. మీకు ఫోన్ నుండి పెరిగినారా? మీ అమ్మ నాయన ఫోన్లతో పెంచుంటే మీరు కనీసం తినడానికి ఈ పరిస్థితి కూడా ఉండదు కదా, మళ్ళీ వెనకాల వెళ్ళాల్సి వచ్చింది. గుర్తుపెట్టు. ఓకే, దేవుని వాక్యాన్ని నేర్పిద్దాం, ప్రార్థన నేర్పిద్దాం, వాక్యం నేర్పిద్దాం, దేవుడి మీద ఆధారపడడం నేర్పిద్దాం. ఆ విధంగా మనం పిల్లల్ని నేర్పిస్తే ఇస్సాకు వలె వాళ్ళు ఏమవుతారు? గొప్పగా ఆశీర్వదించారు. ఇక్కడ ఉన్న మనందరం కూడా మనందరి జీవితాల్లో ఆ విధంగా ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్లాగే మరి హేమని అలాగే శ్యామ్ వారికి ఇచ్చినటువంటి బాబు స్టీఫెన్ పాల్ కూడా ఆ విధంగా ఇస్సాకు వలె ఆశీర్వదించబడాలని కోరుతాము. చిన్న ప్రార్థన చేస్తాము. థ్యాంక్ యూ.
తండ్రి మీకు వందనాలు. విన్న వాక్యం అందరి హృదయాలు ఫలింపజేసి, ముఖ్యంగా ఏదైనా అయ్యా మరి 5 సంవత్సరాల నుండి 6వ సంవత్సరంలో ప్రవేశపెట్టబడినటువంటి స్టీఫెన్ పాల్ బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. ఆ బిడ్డ ఆరోగ్యమందు, వయస్సు, జ్ఞానమందు, దేవుని దయందు, మనుషుల దయందు అన్ని విషయాలు చక్కగా ఆ బిడ్డ అయ్యా తండ్రి ఎదుగుతూ వర్ధిల్లుతూ అయ్యా తండ్రి గొప్పవాడగే వరకు, మిక్కిలి గొప్పవాడే వరకు అయ్యా తండ్రి నాయన ఇతరులు అసూయ పడేంతగా అయ్యా ఆ బిడ్డను మీరే ఆశీర్వదింపచేయమని, అయ్యా మీరే దీవించమని, అయ్యా తండ్రి నాయన ఆ కుటుంబాన్ని అయ్యా ఇంకా రక్షణలోనికి పరిపూర్ణంగా తీసుకురమ్మని, అయ్యా కుటుంబం ఇంకా ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే వచ్చినటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇస్సాకు ఏ విధంగా అయితే అయ్యా తండ్రి నాయన ఆశీర్వదించబడ్డాడు, అయ్యా తండ్రి ప్రతి కుటుంబం క్రీస్తు యేసులో ఆశీర్వదించబడాలి. అయ్యా తండ్రి నాయన ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా అయ్యా నశించడం మీకు ఇష్టం లేదు. అయ్యా మా యొక్క కుటుంబాలు ఏవి కూడా అయ్యా ఈ లోకానుసారంగా అయ్యా తండ్రి శరీరానుసారంగా నడవడం మీకు ఇష్టం లేదు. అబ్రహాము కుటుంబం ఏ విధంగా అయితే ప్రత్యేకంగా ఉందో, ఇస్సాకు ఏ విధంగా అయితే ప్రత్యేకంగా జీవించాడో, అయ్యా తండ్రి నాయన మేము మా బిడ్డలు కూడా మీ కొరకు ప్రత్యేకంగా పవిత్రంగా అయ్యా తండ్రి జీవించడానికి మీకు సహాయం చేయండి. ప్రాణం పోతున్నా సరే అయ్యా తండ్రి నాయన ప్రాణం పోతున్నా సరే మరి ఇస్సాకు ఏ విధంగా అయితే తన్ను తాను అయ్యా తండ్రి నాయన మరి సజీవ యాగంగా అర్పించుకోవడానికి కూడా అయ్యా వెనక్కి తీయలేదు. అటువంటి విధేయత, అటువంటి సాత్వికత్వం అయ్యా మా బిడ్డలకు మీరు నేర్పించండి ఆయన. అయ్యా మా పిల్లలకు మీరు నేర్పించండి. చిన్న వయసు నుంచి ఆ బిడ్డలను చక్కగా అయ్యా తండ్రి నాయన ఎదిగే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సమయంలో మీ దయగలిగిన హస్తాలకు మా యొక్క అయ్యా తండ్రి నాయన కుటుంబాలన్నీ అప్పగిస్తున్నాం. ప్రత్యేకంగా తండ్రి శ్యామ్ హేమని కుటుంబాన్ని అప్పగిస్తున్నాం. అయ్యా ఆ కుటుంబాన్ని అలాగే ఇచ్చిన బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించి మహిమను పొందమని మీకే సమస్త మహిమ గంధ ప్రభావాలు చెల్లిస్తూ యేసు ప్రభు దయగలిగిన నామములోని ప్రార్థించి పెట్టుకుంటాం మా ప్రియ తండ్రి. ఆమేన్.